రంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం కృతికా నక్షత్ర వేడుకలను దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించి లలితా సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పల్లకీ సేవా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అధిక మాసం మొదటి రోజు సందర్భంగా అమ్మవారికి వాయినాలను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు మేడం రాధాకిషన్, కోశాధికారి జూలకంటి మల్లేశం, కార్యనిర్వాహక కార్యదర్శి కోంపల్లి విద్యాసాగర్ తదితరులు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జై సంగారెడ్డి పట్టణ ప్రజలకు మరి సంగారెడ్డి జిల్లా ప్రజలకు భక్తులకు అందరికీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము ఫసల్వాద్ రోడ్లో ఉన్న దేవాలయము మహా అద్భుతమైన ఆలయము, మహా అమ్మవారి యొక్క శక్తివంత ఆలయము. శ్రీ 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 మాధవానంద స్వామి యొక్క పూర్తి అనుగ్రహంచే ఈ గుడి నిర్మాణం జరిగింది. అలాగే శ్రీ శ్రీ గురువర్యులు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో ఈ గుడి నిర్మాణం చేయబడ్డది. ఇద్దరి గురువుల యొక్క పర్యవేక్షణలో ఈ గుడి నిర్మించబడ్డది. కాబట్టి అమ్మవారి యొక్క అద్భుతమైన కళ, అద్భుతమైన అమ్మవారి యొక్క శక్తి ఎంతో అమోఘమైనది. ఇది సంగారెడ్డి ప్రజలందరికీ కూడా గుర్తు. ఈ గుడి కట్టి సుమారు 3 నుంచి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు అయింది. మరి ఈ సందర్భం పురస్కరించుకొని ప్రతి నెల అమ్మవారి యొక్క పుట్టినదినం జన్మ నక్షత్రం కృతికా నక్షత్రంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తాం. కాబట్టి అందులో భాగంగా ఈ నెల ఒక ప్రత్యేకంగా ఈ నెల 17వ తారీఖు అంటే ఈ నెల నుంచి ఈ రోజు నుంచి అధిక మాసం వచ్చింది. కాబట్టి అధిక మాసంలో అమ్మవారికి వాయనాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరం మనము బ్రాహ్మణులకు ఎట్టిస్తాము. ఈరోజు మా వాసవి పుత్రికలు అందరూ కలిసి అమ్మవారికి ఈరోజు వాయనాలు ఇవ్వడం జరిగింది. చాటలు, బియ్యము, వస్త్రము, అలాగే ఓడి బియ్యము, పసుపు, కుంకుమ అట్లా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు అద్భుతమైన కార్యక్రమం సంగారెడ్డి పట్టణ ఆరవై సంఘము, సంగారెడ్డి మహిళా సంఘము, వాసవి క్లబ్, యువన సంఘము అందరం కలిసి ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి వచ్చే నెలలో ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి ఒక వైశ్యులే కాదు, ఇది అన్ని కులాల మతాలకు సంబంధించింది. అమ్మవారు స్వయంగా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సోదరిగా పురాణం చెప్తుంది. కాబట్టి అందరూ వచ్చి అమ్మవారిని పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. జై వాసవి.